ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారా? ఈనాటి వాక్య పరిచర్యకి నేను మేము ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం ధ్యానించే అంశం 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టడం. ప్రియులారా, ఈ యొక్క అద్భుతం ఒకేసారి జరగలేదు. ఈ అద్భుతాన్ని పరిశీలిస్తే 5,000 మందికి ఆహారాన్ని పెట్టడం అనే అద్భుతాన్ని మనం పరిశీలించినట్లయితే ఒక స్టెప్ బై స్టెప్ అంచెలంచెలుగా ఈ అద్భుతం జరిగింది. ప్రియులారా, ఇప్పుడు ఈ యొక్క వాక్యం చదివే వాక్యం ఏంటంటే యోహాను శుభవార్త 6వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనం వరకు మనం ఈరోజు చదువుదాం. అయితే ఆదివారం అయితే మనం 1వ వచనం నుండి 15వ వచనం వరకు చదువుతాం. మన ఈనాటి మన వాక్య పరిచర్యకి 6వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు ధ్యానం చేద్దాం. ప్రియులారా, అసలు ఇక్కడ ఏం జరిగింది? సందర్భం ఏంటంటే క్రీస్తు ప్రభు అనేక మంది రోగస్తులను, వ్యాధిగ్రస్తులను స్వస్థత పరిచారు. అది చూచి ప్రభు దగ్గరికి అనేక మంది ప్రజలు తండోపతండాలుగా ప్రభు దగ్గరికి వచ్చారు. వాక్యంలో చూద్దాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 2వ వచనము. రోగుల పట్ల ఆయన చేసిన అద్భుత చిహ్నములను చూచి గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. యేసు పర్వతమును ఎక్కి శిష్యులతో అక్కడ కూర్చుండెను. 5వ వచనం. యేసు కనులెత్తి గొప్ప జనసమూహము తన యొద్దకు వచ్చుట చూచి ఆయన ఫిలిప్పుతో ఒక మాట అన్నారు. ప్రియులారా, ప్రజలు చాలామంది ప్రభు దగ్గరకు వస్తున్నారు. అప్పుడు యేసు ప్రభు ఫిలిప్పుని పరీక్షిస్తున్నారు. ఫిలిప్ యొక్క మెంటాలిటీని ప్రభు టెస్ట్ చేస్తున్నారు. ఫిలిప్ థింకింగ్ ఎలా ఉంది, ఫిలిప్లో విశ్వాసం ఎంత ఉంది అని ప్రభు ఫిలిప్ని పరీక్షిస్తూ ఒక చిన్న ప్రశ్న అడిగారు. ఫిలిప్పు, ఇంతమంది జనాభా, సుమారు 5,000 మంది జనాభా మన దగ్గరకు వస్తున్నారు, వీళ్ళందరికీ మనం భోజనం ఎలా పెడతామయ్యా అని ఫిలిప్పుని ప్రశ్నిస్తున్నారు. అంటే పరీక్షిస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు. మామూలుగా ఫిలిప్ ఏమనాలి? ప్రభువా, మీరు తెలుసుకుంటే ఎంత అండి, మీరు తెలుసుకుంటే ఎంత? మీరు కానాపల్లిలో నీటిని ద్రాక్షారసంగా మార్చారు కదా, కుంటోలకు చూపునిచ్చారు కదా, కుంటోలకి నడిచే శక్తినిచ్చారు కదా, గుడ్డివారికి చూపునిచ్చారు కదా, మీరు తెలుసుకుంటే ఎంతండి అని అనాలి మాట వరుసకి. అసలు ప్రభువా, అసలు మీకు అసాధ్యమైనది ఏముంది? నీవు సర్వశక్తివంతుడవు, నువ్వు చాలా గొప్పవాడవు. ఇది చూడండి, యోహాను శుభవార్త 6వ అధ్యాయంలో మనం ఈ అంశాలు చూస్తున్నాం. 2వ అధ్యాయంలో మరి ప్రభు మొట్టమొదటి అద్భుతం చేశారు. కానా అనే పల్లెలో నీటిని ద్రాక్షారసంగా మార్చారు కదా. ఇంకా అనేక అద్భుతాలు ఆశ్చర్యక్రియలు ప్రభు ఎన్నో చేశారు వాళ్ళ ఎదుట. అయినా సరే ఈ మన మందమతులకి మరి అనొచ్చో లేదో తెలియదు, కానీ మన మూర్ఖులకి కొన్నిసార్లు ఎంత చెప్పినా అర్థం కాదు కదా. ఎంత చూపెట్టినా వాళ్ళకి కనపడదో, ఎంత చెప్పినా వినపడదో, వాళ్ళు గ్రహించుకోలేరు కొన్నిసార్లు. ప్రియులారా, శిష్యులకి అదే పరిస్థితి ఇక్కడ. మరి ఇక్కడ మీరు చూడండి, ఇది 6వ అధ్యాయంలో ఈ యొక్క ప్రస్తావన 5,000 మందికి అనే ప్రస్తావన వస్తుంది. 5,000 మందికి ఆహారం. ఇది జరగడానికి ముందు చాలా అద్భుతాలు జరిగినాయి కదా. 5వ అధ్యాయంలో కోనేటి వద్ద స్వస్థత, 4వ అధ్యాయంలో ఉద్యోగి కుమారునకు స్వస్థత, తర్వాత సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడి ఆమెకు మారు మనసు కలిగించారు, నికోదేముతో మాట్లాడారు. అన్నిటికంటే ఇందాక నేను చెప్పినట్లు 2వ అధ్యాయంలో కానా పెళ్లిలో అద్భుతం చేశారు, శిష్యులను పిలిచారు. చాలా జరిగినాయి కదా. ఇంకా ఏం తెలియనట్టు ఫిలిప్ మందమతిలాగా సరే ప్రభు పరీక్ష చేస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు. ఫిలిప్, మనం ఇంతమందికి ఆహారం ఎలా పెడతామయ్యా, చాలా కష్టం కదంటే, అవునవును ప్రభు, ఇట్స్ వెరీ ఇంపాసిబుల్ అండి, అసలు చాలా కష్టం, అసలు మనం ఎట్ట పెడతామండి ఇంతమందికి, 5,000 మందికి మనం ఎక్కడ తీసుకొని పెడతాం? ఫిలిప్ అన్న మాటలో చూడండి, వాక్యంలో నేను ఫిలిప్ అన్న మాటలో 6వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్ను పరీక్షించుటక యేసు ఇట్లు పలికెను. ఫిలిప్ అసలు ఏమన్నాడు? మనం 5వ వచనం చదవాలి. ఫిలిప్ అన్న మాటలు మనకి 7వ వచనంలో కనపడతాయి. 6వ అధ్యాయం 7వ వచనం.
ఒక్కొక్కరికి కొంచెము వడ్డించుటకైనను 200 వరహాలు రొట్టెలు కూడా చాలు. ఫిలిప్ అంటున్నాడు, ప్రభు పరీక్షిస్తున్నాడు అన్నాం కదా, జీసస్ ఈజ్ టెస్టింగ్ ఫిలిప్. ఏమన్నా ఫిలిప్, ఇంతమందికి మనం ఆహారం ఎక్కడ పెడతామయ్యా, ఎట్లా తీసుకొచ్చి పెడతాం, ఎంత అయ్యిద్ది అంటే ఫిలిప్, అవును ప్రభు చాలా కష్టం, వెరీ ఇంపాసిబుల్, ఇంతమందికి మనం ఎక్కడ పెడతామండి భోజనాలు, బాబోయ్ వీళ్ళందరినీ మేపటాకి లేకపోతే వీరందరికీ భోజనాలు పెట్టడానికి మన వాడుక భాషలో చెప్తారు కదా పల్లెటూరులో, ఇంతమందిని మేపాలంటే ఇంతమందికి భోజనం పెట్టాలంటే 200 వరహాల రొట్టెలు కూడా చాలా. 5,000 మందికి ఆహారం పెట్టాలంటే మాటలా. మనం కొన్నిసార్లు పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు భోజనాలు పెడతాం, 500, 600, 700కే మనకి బోలంత డబ్బులు అవుతాయి, బోలంత ఎక్స్పెన్స్, ఖర్చు, పనులు, వంటోళ్ళు అవన్నీ. అసలు అంతమందికి భోజనం పెట్టాలంటే 5,000 మందికి భోజనం పెట్టాలంటే మాటలా. ఫిలిప్ అన్నాడు, ప్రభా ఇది చాలా కష్టం అండి బాబు, ఈ తలనొప్పులు మనకెందుకు, ఇది రియల్లీ వెరీ డిఫికల్ట్ అండి అని ఫిలిప్ అంటున్నాడు. కానీ యేసయ్య ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు ఫిలిప్పును ఎందుకు ప్రశ్నించారంటే పరీక్ష చేస్తున్నాడు యేసయ్య ఫిలిప్పుని. అసలు ఫిలిప్ ఏమన్నా, తండ్రి దేవా నీకు అసాధ్యమైనది ఏముందో ప్రభువా, నీకు అసాధ్యమైన, నువ్వు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయిన ఈ క్రీస్తువు కదా, కుంటివారికి నువ్వు చూపునిచ్చావు కదా, కుంటివారికి నడిచే శక్తి ఇచ్చావు కదయ్యా, కళ్ళు లేని వాళ్ళకు చూపునిచ్చావు కదా, చచ్చిపోయిన వాళ్ళని జీవంతో లేపావు కదా, నీకేంటి ప్రభువా, నువ్వు ఒక్క మాట పలికితే చాలు, ఒక్క మాటతో నువ్వు మాట పలికితే చాలు అని అనకుండా, మన భాషలో తానా అంటే తందానా అంటారు కదా, ఈయనేదో పరీక్ష చేస్తే ఫిలిప్ ఏమో ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయి చాలా కష్టం అన్నాడు. సో ఇదొక స్వభావం, మనుషులు ఇలా ఉంటారు కొంతమంది, ఇదొక స్వభావం. రెండో స్వభావం వ్యక్తి ఎవరంటే ఆంద్రేయ గారు. ఆంద్రేయ గారు ఎవరు? సీమోను పేతురు యొక్క సహోదరుడు. ఆయన ఏమన్నాడు ఈ సంభాషణని, సరే ఆ మాటలు పక్కన పెట్టండి, ఇక్కడ ఒక బాలుని వద్ద 5 యువధాన్యపు రొట్టెలు 2 చేపలు కలవు. ప్రైజ్ ద లార్డ్. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 9వ వచనం. సరే ఇక్కడేమో డిస్కరేజ్మెంట్, ఎంతమందికి మనం ఎక్కడ పెడతాం భోజనం, బాబోయ్ ఆ భారం మనం మొయ్యలేం, అసలు ఈ థాటే వద్దు, ఈ ఆలోచనే వద్దు, ఇది పక్కన పెట్టేసేయండి అని ఫిలిప్ అన్నాడు. కానీ ఆంద్రేయ గారు అదే రకంగా ఆలోచించకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ఆంద్రేయ గారు ఏమన్నాడు, సరే అండి ఇక్కడ ఒక కుర్రోడు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, కానీ ఇంతమందికి అది ఏమాత్రం పనికొస్తాయి అని మళ్ళీ ఇంకో మాట అన్నాడు. ఎవరో ఆంద్రేయ గారు. ఒక వ్యక్తి ఏమో అమ్మమ్మో ఇది చాలా కష్టం తీసేసేయండి, అసలు మన వల్ల అయ్యే పనే కాదని ఫిలిప్ అంటే, ఆంద్రేయ గారు ఏమంటున్నాడు డిఫరెంట్గా ఆలోచించి, సరే ఇక్కడ ఒక పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయండి అని ఒక మాట అన్నాడు. యేసు ప్రభు ఇద్దరిని పరిశీలించి అప్పుడు ప్రభు ఏమంటున్నారు 6వ అధ్యాయం 10వ వచనంలో, యేసు అందరూ భోజనమునకు కూర్చుండబెట్టుడు అనెను. అతడు ఇంచుమించు 5,000 మంది పురుషులు ఉండిరి, వారు అక్కడ పచ్చిక మీద కూర్చుండిరి. అప్పుడు యేసు రొట్టెను తీసుకొని ధన్యవాదములు అర్పించి కూర్చున్న వారికి వడ్డించెను, అట్లే చేపలను కూడా వారికి తృప్తి కలిగినంతగా వడ్డించెను. ప్రైజ్ ద లార్డ్. నాకు ఇంకో నచ్చిన విషయం ఏంటంటే ప్రభు ఏం చేశారు, సరే 5 రొట్టెలు ఉన్నాయని ఆంద్రేయ గారు అన్నాడు, 5 రొట్టెలు 2 చేపలు. ప్రభు ఏం చేశారు, ఈ 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని ఆయన ముందుగా తండ్రి దేవునికి కృతజ్ఞతలు సమర్పించారు. ప్రైజ్ ద లార్డ్. హీ థ్యాంక్డ్ ద లార్డ్. ప్రియులారా, ఇక్కడ స్తుతి ప్రార్థన చేశారు ప్రభు. మొట్టమొదటిగా దేవాతి దేవునికి వందనాలు చెప్పారు, ధన్యవాదాలు చెప్పారు. అక్కడ ఆయన ప్రభు ధన్యవాదాలు చెప్పిన తరువాత అక్కడ గొప్ప అద్భుతం జరుగుతుంది. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, మన జీవితంలో కూడా అద్భుతాలు జరగాలంటే గొనగకూడదు. ఇక్కడ ప్రభు గొనకల, లేకపోతే ఆంద్రేయ గారు కూడా గొనకల. ఫిలిప్పే అన్నాడు, ఏమన్నాడు, ఇంతమందికి మనమేం పెడతాంలేండి భోజనం అంటే. ప్రభు పరీక్షిస్తున్నారని ఫిలిప్కు తెలియదు కదా. ఫిలిప్ మామూలుగా అవును
ప్రభు ఏమన్నారు, ఫిలిప్పు ఇంతమందికి మనం ఆహారం ఎక్కడి నుండి తీసుకొని పెట్టగలం, వీరు భుజించవలసిన ఆహార పదార్థములు మనం ఎక్కడి నుండి తీసుకొచ్చేదము అని ప్రభు ఫిలిప్పుని అడిగాడు. నా దృష్టిలో ఇది ఒక పెద్ద జోకు. దేవుడు అడుగుతున్నాడండి మనిషిని, ఫిలిప్పు మనం ఏం చేద్దాం, ఇది నా అంటే ఎలా ఉంటుందంటే ఇది ఎలా ఉంటుందంటే మన భాషలో చెప్పాలంటే తల్లి కూర వండుతుంది అనుకోండి. కూర వండుతూ వాళ్ళ అమ్మాయి 1వ క్లాసో 2వ క్లాసో చదువుతుంది అనుకోండి. ఈ అమ్మ ఆ 2వ క్లాస్ అని అమ్మాయిని పిలిచి, ఏ సునీత, ఈ కూరలో ఎన్ని స్పూన్లు ఉప్పు వేయమంటావమ్మా అని అడిగితే ఎలా ఉంటుంది? తల్లికి తెలుసా, పిల్లకి తెలుసా? ఎవరికి ఎక్కువ అనుభవం ఉంది? తల్లికే కదా. తల్లి పిల్లల్ని అడిగితే ఎలా వెటకారంగా ఉంటుందో ఒక రకంగా నాకు ఫస్ట్ చదవగానే ఇదేంటి యేసయ్య ఫిలిప్పుని ఎలా అడుగుతున్నాడు, ఫిలిప్పు వీరందరికీ కావలసిన ఆహార పదార్థాలు మనం ఎక్కడి నుండి తీసుకొని వస్తాం అని ఫిలిప్పుని అడుగుతున్నాడు ఏంటి అని అనుకున్నాను. చదువుతుంటే తర్వాత ఫిలిప్పును పరీక్షించుటకై ప్రభు అట్లా అన్నాడు. దేవుడు అప్పుడప్పుడు మన జీవితాల్లో ప్రియులారా పరీక్ష పెడతాడు. గాడ్ విల్ టెస్ట్ అస్. ఆయన మనకు పరీక్ష పెడతాడు. ఫిలిప్పుకు ఒక పరీక్ష పెట్టాడు. ఫిలిప్ ఏమో ఎక్కువ ఆలోచన చేయకుండా మందమంతిలాగా, అవునవునండి చాలా కష్టం, వెరీ ఇంపాసిబుల్, ప్లీజ్ అసలు ఈ థాటే మీరు పక్కన పెట్టేసండి, ఇది అయ్యే పనే కాదు అని ఒక్క మాటతో తోసిపుచ్చేశాడు ఫిలిప్. ఆంద్రేయ గారు ఏమన్నాడు, సరేనండి ఇది అయ్యిద్దా అవదా పక్కన పెట్టను, కానీ ఒక పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, తర్వాత స్టెప్ ఏంటి అని కొద్దిగా కన్స్ట్రక్టివ్గా క్రియేటివ్గా మనకుంది ఇది. ప్రస్తుతానికి మనం ఇప్పుడు ఒకేసారి అద్భుతం అంటే ఏ అద్భుతం ఒకేసారి జరగదు ప్రియులారా. అద్భుతం జరగాలంటే ముందుగా మన కృషి మనం చేయాలి. మేము ఆంబ్రోస్ సెమినరీలో చదివేటప్పుడు ఫాదర్ జాన్ లియోన్చిని అనే ఒక ఇటలీ ప్రీస్ట్ ఫాదర్ ఉండేవాళ్ళు, పీమే ఫాదర్. ఆయన ఏం చెప్పాడంటే మాకు, డూ యువర్ బెస్ట్, గాడ్ విల్ సీ ద రెస్ట్. డూ యువర్ బెస్ట్. నువ్వు చేయగలిగిన పని నువ్వు చేయి. ముందు నువ్వు కష్టపడు, నువ్వు శ్రమించు, చెమటోర్చు, సోమరతనం పక్కన పెట్టి నువ్వు చేయగలిగినది నువ్వు చేయి. నేను ఎప్పుడు చెప్తాను, చప్పట్లు అంటే ఏంటి, సక్సెస్ అంటే ఏంటి, క్లాపింగ్ 2 హ్యాండ్స్. ఒక హ్యాండ్ నీ కష్టార్జితం, 2 హ్యాండ్ దేవుని బ్లెస్సింగ్. నీ కష్టార్జితం, దేవుని బ్లెస్సింగ్స్, ఈ 2 కలిస్తేనే చప్పట్లో విజయం. నీకున్నది నువ్వు ఇవ్వు, నీకున్న టాలెంట్ నువ్వు బయట పెట్టు, తర్వాత దేవుని కృప కొరకు అర్థించు. ఇక్కడ ఒకేసారి ఈ 5 రొట్టెలు 2 చేపలు లేకపోతే అక్కడ 5,000 మందికి ఆహారం పెట్టే అద్భుతం జరగకపోవచ్చేమో బహుశా ప్రియులారా. సరే, దేవునికి సమస్తం సాధ్యం, అది నేను కాదంట్లా. కానీ ప్రభు ఇక్కడ ఏం చూశారంటే, మొట్టమొదటిగా ప్రజలు తమకున్నది వారు ఇవ్వాలి. నీ కష్టాన్ని నువ్వు కష్టపడాలి, నీ శ్రమను నువ్వు దేవుడికి ఇవ్వాలి. మొట్టమొదటిగా నువ్వు ఒక స్టెప్ వేయి. నువ్వు 1 అడుగు వేస్తే దేవుడు నీ కొరకు 99 అడుగులు వేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అంతేగా నువ్వు ముడుచుకొని చలిగి వణుకుతూ ఎక్కడ మూల పడుకొని నాకు కుదరదలే, నాకు కష్టం, అయ్యో దిస్ ఇస్ ఇంపాసిబుల్, ఇది చాలా టెరిబుల్, ఇది అయ్యే పని కాదు అని డిస్కరేజ్మెంట్లోకి గురయ్యి లేకపోతే డిస్సాటిస్ఫైడ్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అమ్మో ఇది అయ్యిద్దా అవదా, జరుగుద్దా జరగదా అని ఎప్పుడు నెగిటివ్గా థింక్ చేస్తూ ఒక మూలలో ఉన్నావు అనుకో, ఏమి జరగదు. నువ్వు 1 అడుగు ముందుకే, నువ్వు 1 స్టెప్ ముందుకు తీసుకో, నువ్వు ముందుకు శ్రమించు, కష్టపడు, తర్వాత దేవుణ్ణి కృపను కోరు. కష్టపడకుండా కొంతమంది అడుగుతారు, ఫాదర్ గారండి పెన్న ప్రార్థన చేయండి, లేకపోతే దేవుడు ఫాదర్ గారండి నా హాల్ టికెట్ పరీక్షకి వెళ్తున్నా ప్రార్థన చేయండి. నువ్వు హాల్ టికెట్ పీఠం మీద పెట్టినా, పీఠం కింద పెట్టినా, పెన్ను ఎవరి చేత ప్రార్థన చేయించినా నువ్వు చదవకుండా ఏమీ జరగదు. ముందు నువ్వు కష్టపడు, నీకున్నది దేవుడికి ఇవ్వు. తండ్రి ఇది నాది, నాకున్నది నీకు అర్పిస్తున్నా, దీన్ని తీసుకొని ఆశీర్వదించు, ఫలభరితం చేయి అని దేవునికి మొరపెట్టుకోవాలి ప్రియులారా. ఇక్కడ అద్భుతానికి మూలం ఏంటంటే, వీరికున్నది వీరు దేవుడికి సమర్పించారు. మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉందని ఎవరో పిల్లోడి దగ్గర ఉన్నవి తీసుకొని ప్రభువుకి ఇస్తే, అక్కడ ప్రభు ఏం చేశారు, మొట్టమొదటగా
కృతజ్ఞతలు చెప్పారు. మీ జీవితంలో కూడా అద్భుతాలు జరగాలంటే ప్రియులారా, కొంతమంది దేవుణ్ణి దూషిస్తారు. దేవుడు మాకు అది చేయలేదు, ఇది చేయలేదు, దేవుడు దూషిస్తారు, దేవుని బ్లేమ్ చేస్తారు. అలా కాదు, ముందుగా నువ్వు కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకో. లెర్న్ టు థ్యాంక్ ద లార్డ్, లెర్న్ టు ప్రైజ్ ద లార్డ్, లెర్న్ టు ఆఫర్ యువర్ థ్యాంక్స్ టు ద లార్డ్. దేవునికి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోవాలి. మనం ఎప్పుడైతే దేవునికి వందనాలు చెప్తామో, మనం ఎప్పుడైతే దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తామో, ఆ స్తుతి ప్రార్థనలో అనేక అద్భుతాలు, ఆశ్చర్య క్రియలు జరుగుతాయి ప్రియులారా. ఇక్కడ యేసయ్య ఆ 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని ఆకాశం వైపు చూచి కృతజ్ఞతలు చెప్పారు, ధన్యవాదాలు చెప్పారు తండ్రి దేవుడికి. అప్పుడు వడ్డించమన్నారు. చేపను కూడా అలాగే ముందు దేవునికి సమర్పించి వందనాలు చెప్పి వడ్డించమన్నారు. అయితే ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ప్రియులారా, వారు తృప్తిగా భుజించిన పిదప యేసు శిష్యులతో ఏమీయూ వ్యర్థము కాకుండా మిగిలిన ముక్కలను ప్రోగు చేయడు అని చెప్పాను. అంటే ఫుడ్ని వేస్ట్ చేయొద్దు అంటున్నారు ప్రభు. గిరాట కొట్టి వెళ్ళిపోవచ్చు కదా, ఫ్రీ ఫుడ్డే కదా, అద్భుతం జరిగింది కదా, 5 రొట్టెలతో 5,000 మంది తిన్నారు, ఆ ముక్కలు వదిలిపడేసి వెళ్ళిపోవచ్చు కదా. లేదు లేదు, వ్యర్థము కాకుండా ఆ ముక్కలను ప్రోగు చేయుడు అన్నారు ప్రభు. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో ఎంతోమంది ఇళ్లలో బోలంత ఆహారం వ్యర్థంగా పడేస్తారు, చద్దనం పడేస్తారు, ఎక్కువ వండుతారు, ఫలానోళ్ళు తినలేదు పడేస్తారు. అలా కాదు ప్రియులారా, మన పూర్వీకులు మనకు చెప్పింది ఏంటి? ఒకవేళ రాత్రి అన్నం మిగిలితే మన పాత రోజుల్లో ప్రజలు తాత ముత్తాతలు ఏం చేసేవాళ్ళు? ఆ అన్నంలో కొంచెం పెరిగేసి, కొద్ది ఉప్పేసి, లేకపోతే పచ్చిమిరగా ఉంటే దాన్ని తెల్లారి ఈ పెరుగన్నాన్ని తినేవాళ్ళు. అది చాలా హెల్దీ యాక్చువల్లీ. ఆ అన్నం పడేయకూడదు. నేను సెలవులో చాలాసార్లు చాలా ఇళ్లల్లో గమనించాను. హాలిడేస్కి వెళ్ళినప్పుడు బంధువుల దగ్గర చాలామంది భోజనాన్ని వేస్ట్ చేస్తున్నారు. అది పాపం. తిండి లేక అనేక మంది ఈ యొక్క ప్రపంచంలో అలమాడుతున్నారండి. మనం ఆహారం ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోవాలి, కానీ వ్యర్థము చేయకూడదు. మీకు కూడా ప్రియులారా, ఇప్పుడు నేను ఇక్కడ ఉదాహరణకు నేను జర్మనీలో పనిచేస్తున్నా. నా దగ్గర కనుక రాత్రి అన్నం మిగిలితే దాన్ని పడేయను. ఆ రాత్రి మిగిలిన అన్నంలో ఏం చేస్తానంటే కొంచెం పెరిగేసి, ఉప్పేసి, దాన్ని మీద ఒక ఫ్రెష్గా ఉంటే ఒక ప్లాస్టిక్ కవర్తో దాన్ని చక్కగా కట్టేసి, అది గాలాడకుండా చక్కగా బయట ఉంచుతాను. ఎర్లీ మార్నింగ్ లేకపోతే మధ్యాహ్నం కానీ ఆ వేస్ట్ కాకుండా ఆ అన్నాన్ని పెరుగన్నంలాగా ఒక పచ్చిమిరకాయ తీసుకొని తింటాను నేను. సో ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే, వ్యర్థం చేయొద్దని ప్రభువు అంటున్నారు. ఈ వాక్యం వింటున్న మీరు మీ జీవితంలో ఎంత ఆహారాన్ని వ్యర్థం చేస్తున్నారు? చద్దన్నం ఎంత పడేస్తున్నారు, చల్లదన్నం, రాత్రి అన్నాన్ని ఎంతమంది పడేస్తున్నారు, కూరలు పడేస్తున్నారు, కొన్నిసార్లు అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ మనం చేస్తున్నాం. ఇదంతా కూడా పాపం ప్రియులారా. మనకి ఎంత కావాలి, ఎంత అవసరం, ట్రై యువర్ బెస్ట్ నాట్ టు వేస్ట్ ద ఫుడ్. ప్రభు మనకు నేర్పించేది అంటే డోంట్ వేస్ట్ ద ఫుడ్. ఆహారాన్ని పాడు చేయొద్దు, ఆహారాన్ని వ్యర్థం చేయొద్దు. ఇది దేవుడు కూడా గమనిస్తాడు. మనకు చేసే అనేక పాపాల్లో ఇదొక పాపం. నువ్వు ఆహారాన్ని పడేసే ముందు ఈ ఆహారం లేక ఎంతమందో బాధపడుతున్నారు కదా అని ఒక్క విషయం మాత్రం మీరు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ప్రియులారా, మనం ఇక్కడ వాక్యంలో చూసుకున్నట్లయితే యోహాను శుభవార్త 6వ అధ్యాయములో 13వ వచనం, వారు భుజించిన పిదప 5 యవల రొట్టెలలో మిగిలిన ముక్కలను 12 గంపలకు నింపిరి. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని గంపలకు నింపారని ముక్కల్ని? 12 గంపలకు నింపారు. ఇక్కడ ఈ 12 గంపలు అనగానే మీరు ఎవరు గుర్తు రావాలి? మీకు 12 శిష్యులు కావాలి. కొన్నిసార్లు ఏం జరుగుద్దంటే, ప్రభు అందరికీ రొట్టెలు పంచిపెట్టేస్తున్నారు కదా, బహుశా శిష్యుల్లో కూడా కొంతమంది అనుకోవచ్చు, ఏంటి మన గురువు గారు ఆ రొట్టెలన్నీ పంచేస్తున్నారు, మనకు కొంచెం దాయొచ్చు కదా, అన్నీ వేస్ట్ చేసేస్తున్నాడు, అన్నీ ఇచ్చేస్తున్నాడు ఏంటి మన గురువు గారు, ఒక వారం రోజులు మనం దాచుకోవచ్చు కదా అని కొన్నిసార్లు ఎక్కడో కొంచెం ఆశ వస్తుంది. ఆశ ఎక్కడో మన హృదయంలో వస్తుంది. నేను దాచుకుంటే బాగుండు, నాకుంటే బాగుండు, అన్నీ జనాలకి ఇచ్చేయటం ఎందుకు, అన్నీ జనాలకే పనిచేయటం ఎందుకు,
నాకు కూడా నేను ఉంచుకోవచ్చు కదా అని ఎక్కడో ఒక దురాశ మనలో వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రాజెక్టులు చేసేటప్పుడు కూడా, కొన్నిసార్లు పెద్ద పెద్ద గుళ్ళు కట్టేటప్పుడు, లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు డబ్బులు వచ్చినప్పుడు అంత డబ్బు కొంతమంది ఖర్చు పెట్టరు. కొంతమందికి ఏమనిపించింది, అంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టడం, నేను కొంత ఉంచుకోవచ్చు కదా, లేకపోతే నేను కూడా కష్టపడుతున్నా కదా అని ఎక్కడో ఒక దురాశ మనల్ని వెంటాడుతూ ఉంటుంది ప్రియులారా. ఇక్కడ కూడా బహుశా శిష్యుల్లో ఆ థాట్ వచ్చి ఉంటుంది, ఆ ఆలోచన వచ్చి ఉంటుంది, మనం కూడా కొంచెం దాచుకుందాం. కానీ వాళ్ళు ఏం చేశారు, దాచుకోలా, నిస్వార్థంగా పంచిపెట్టేశారు. ఎంత పంచిపెట్టినా ఇంకా 12 గంపలు మిగిలినాయి. అంటే ఒక్కొక్క శిష్యుడికి ఒక గంప మిగిలింది. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఎంత ఇచ్చినా నీకు అంత రిటర్న్ వస్తుంది. ఇది మన యేసయ్య చేసే అద్భుతం. మనం ఎంత అయితే ఇస్తామో అంతగా డబుల్ మనకు వస్తుందండి. మనం ఇచ్చి ఎప్పుడు నష్టపోము. దైవ సేవకులు చాలామంది తమ జీవితంలో ఇది గ్రహించుంటారు. మనం దేవుని సేవలో ఎంత ఇచ్చినా అది మనకు తిరిగి వస్తుంది, ఏదో ఒక విధంగా వస్తుంది. ప్రభు ఏదో ఒక విధంగా మనకి ఇస్తాడు, ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ శిష్యులు ఏం చేశారు, 5,000 మందికి ఆహారాన్ని మరి పంచిపెట్టారు కదా. ప్రభు అద్భుతం చేస్తే మరి శిష్యులు వాటిని అందరిగా పంచారు. వాళ్ళు పంచే టైంలో వాళ్ళలో మనసులో ఒక దురాలోచన కలగవచ్చు, నేను అసలు ఎందుకు పంచాలి, కొంచెం దాచుకుంటే బాగుండు కదా, నా పరిస్థితి ఏంటని ఎక్కడో ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. కానీ వాళ్ళు సైతాను శోధన లెక్కించకుండా మొత్తం పంచిపెట్టారు. ఎంత పంచిపెట్టినా శిష్యులకి ఏమి నష్టం జరగలేదు ప్రియులారా. ఒక్కొక్క శిష్యుడికి ఒక గంప మిగిలింది. ప్రైజ్ ద లార్డ్. ఒక గంపడు ఆహారం మిగిలిందండి ఒక్కొక్క శిష్యుడికి. 12 గంపలకు ఎత్తారంటే ఒక్కొక్క శిష్యుడికి ఒక గంప వచ్చినట్టే కదా. వాళ్ళెవరూ నష్టపోలేదు, వాళ్ళెవరూ ప్రియులారా అక్కడ ఏం కోల్పోలేదు. కాబట్టి మనం గమనించాలి, దేవుని సేవలో మనం ఏం చేసినా మనకు ఒక గంప ఎప్పుడు వస్తూనే ఉంటుంది. నువ్వు ఎంతమంది పేదోళ్ళకు సహాయం చేసినా దేవుడు ఎప్పుడూ ఒక గంప నీ ఇంటికి పంపిస్తాడు. నువ్వు ఎంతమందికి బియ్యం పంచిపెట్టినా దేవుడు ఒక గంప నీకు ఇస్తాడు. నువ్వు అనుకోవచ్చు, అయ్యో నేను చాలా ఖర్చు పెట్టేశానే, నా నుండి చాలా వెళ్ళిపోయిందే అని నువ్వు అనుకోవచ్చు, బాధపడవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ఒక గంప నీ గృహానికి పంపిస్తాడు. దేవుడు ఎప్పుడు తన సేవకులను మర్చిపోడు ప్రియులారా. దేవుడు ఎప్పుడు తన సేవకులకి ఆకలి దప్పులతో ఉంచడు. కీర్తనలో ఒక చోట ఉంది, సింహపు పిల్లలు ఆకలితో అలమాడుతాయేమో కానీ దైవజనులకు ఎప్పుడు కూడా ఆకలి బాధలు ఉండవు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు కాచి కాపాడుతాడు ప్రియులారా. దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని ఒంటరి వాడిని చేయడు. దేవుడు మనల్ని అనాథలుగా వదిలిపెట్టడు. తన హస్తం, తన కృప తన సేవకులకి ఎప్పుడు ఉంటుంది. ఒక్కొక్క శిష్యునికి ఒక గంప వచ్చింది ప్రియులారా. ఇక్కడ ఇంకా మన వాక్యం చదువుకుంటా పోతే మరి ప్రజలు చూశారు, అమ్మో యేసయ్య అద్భుతం చేశాడు, ఆశ్చర్యకార్యం చేశాడు, ఇంకేంటి ఇంకా ఈయన ఎప్పుడు మనల్ని ఇంత బాగా చూస్తున్నాడు కాబట్టి మనం యేసయ్యనే రాజుగా చేసేద్దాం అన్న ఒక ఆలోచన వీళ్ళకి కలిగింది. వాక్యం చదువుతాను, యోహాను శుభవార్త 6వ అధ్యాయం 14-15 వచ్చిన ప్రజలు యేసు చేసిన ఈ అద్భుతమును చూచి వాస్తవముగా ఈ లోకమునకు రానున్న ప్రవక్త ఈయనయే అని చెప్పిరి. సరే, అది చెప్పడం బాగానే ఉంది. 15వ వచనం, ప్రజలు తన్ను బలవంతముగా రాజును చేయుచున్నారని తెలుసుకొని యేసు మరలా ఒంటరిగా పర్వతము పైకి వెళ్ళెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ప్రజలు యేసయ్యని ఏం చేయాలనుకున్నారండి, రాజును చేయాలనుకున్నారు. ఎందుకు రాజును చేయాలనుకున్నారు? భక్తితో చేయాలనుకున్నారా? దేవుని దగ్గర ఆశీర్వాదం పొందుదామని చేద్దాం అనుకున్నారా? కాదు. రాజుకి ఎందుకు చేయాలనుకున్నారు? ఫ్రీ ఫుడ్, అద్భుతాలు చేస్తున్నాడు, మన పని పాట ఏం లేదు, తిని తాగి పడుకోవచ్చు, ఇంకేం చేయ అవసరం లేదని ప్రజలు యేసయ్య దగ్గరికి వెళ్ళి మరి యేసయ్యని వాళ్ళు ఏం చేయాలి, రాజుగా చేయాలనుకున్నారు. వీళ్ళ యొక్క నెగిటివ్ ఇంటెన్షన్, మంచి మనసుతో రాజును చేద్దాం కాదు, మనకు ఏం పని చేయొద్దు, మన ఆహారం ఫుల్గా ఫ్రీ ఫుడ్, ఇక అంతా ఫ్రీయే అని అనుకొని రాజుగా చేద్దాం అనుకున్నారు. కానీ ప్రభు వాళ్ళ మనస్సులను గమనించి అక్కడ లేకుండా ఒంటరిగా ఒక పర్వతము పైకి వెళ్ళాను. పర్వతం పైకి ఎందుకు వెళ్ళారు? ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. తండ్రి సన్నిధికి వెళ్ళాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. అంటే కొన్నిసార్లు పద్దాక మనకు డబ్బా కొట్టే బ్యాచ్ ఉంటుంది. అంటే మన తెలుగులో, ప్యూర్ తెలుగులో గ్రామాల్లో సుత్తు కొడతాం అంటారు కదా, కొంతమంది సుత్తు కొట్టే బ్యాచ్ ఉంటుంది. ఎప్పుడు మనల్ని పైకి లేపుతూ ఉంటారు.
మనల్ని ఎప్పుడు పొగుడుతూ ఉంటారు. ఏంటి, మన మీద ఉన్న ప్రేమతో కాదు వాళ్ళు పొగిడేది, మనల్ నుండి ఏమైనా ఆశించి. ఇక్కడ యేసయ్య ఫ్రీ ఫుడ్ ఇచ్చాడని ఆయన రాజుగా చేయాలనుకుంటున్నారు, కానీ ప్రభు అక్కడే లేడు. అక్కడే లేకుండా ప్రభు ఏం చేశాడు, ఒంటరిగా తన తండ్రి చెంతకు వెళ్ళాడు. కాబట్టి ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్న మనం ఈ యొక్క 5,000 మందికి ఆహారాన్ని పెట్టడం అన్న అద్భుతంలో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, నెంబర్ 1 ఫస్ట్ది, యేసయ్య ఫిలిప్పును పరీక్షించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు కూడా నిన్ను పరీక్షిస్తున్నాడేమో, నీ కుటుంబంలో ఆయన పరీక్షిస్తున్నాడేమో. చిన్న చిన్న శ్రమలు, చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న కష్టాలు, దేవుడు మీ జీవితంలో ఈ యొక్క కష్టాలు ఇచ్చి నిన్నే అంటున్నాడేమో, హలో జోజప్ప, ఇది చాలా కష్టం అనుకుంటా కదా, లేదా మీ ఫ్యామిలీలో ఇది కొంచెం కష్టం అనుకుంటా కదా అంటాడు. మనమేమంటాం, మందమంతులం కదా, పిచ్చోళం, మూర్ఖులం. అవును ప్రభువా, ఇది చాలా కష్టంగా ఉంటుంది, నాకు కష్టం అనిపిస్తుందని ఫిలిప్ అన్నట్లు పిచ్చి మాటలు మాట్లాడతాం. మనం అనాల్సింది అలా కాదు, ప్రభువా నాకేంటయ్యా, నువ్వు ఉన్నావు కదా, యేసయ్యా నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా, నేను నీటిలో నడిచినా నాతో నడుస్తావు, అగ్నిలో నడిచినా నాతో నడుస్తావు, నాకేంటయ్యా, తల్లి మరచినా నిన్ను మరవన నువ్వు అన్నావు కదా తండ్రి, నీ పేరు అరచేతుల్లో రాసుకున్నానని నాతో చెప్పావు ప్రభువా, నాకేంటి ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉన్నావని మన విశ్వాసంతో మాట్లాడాలి. కానీ ఫిలిప్పులాగా, అమ్మో నిజమేనండి, ఇంతమందికి మనం ఆహారం ఏం పెడతాం, అసలు నేను పంపించేద్దాం, అసలు ఇది అయ్యే పనే కాదు, అసలు ఇది చాలా కష్టం అని డిస్కరేజ్ చేసే మాటలు మాట్లాడకూడదు ప్రియులారా. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నిన్ను చిన్న టెస్ట్ చేస్తున్నాడు. ఆ టెస్ట్లో నువ్వు విశ్వాసంతో మెలగాలి, ధైర్యంగా నిలబడి, తండ్రి నాకు నువ్వు ఉన్నావు కదయ్యా, యేసయ్యా నాకేంటి. మనకి సంగమంలో ఒక పాట ఉండేది, నారు పోసిన దేవుడు నీరు పోయక మానడుగా, నీరు పోయక మానడుగా, వాడిపోరాదే ఓ నా మనసా, వాడిపోరాదే ఓ మనసా. చూసారా పాటలో, నారు పోసిన దేవుడు నీరు పోయక మానడు కదా, చింతలు ఏలని ఓ నా మనసా, చింతన స్వామి నిలువగా. చింతలు ఎలా ఓ మనసా, చింతన స్వామి ఉండగా. దేవుడే నీ పక్కన ఉండగా నువ్వెందుకు టెన్షన్ పడాలి? పౌలు గారు రోమీయులకు రాసిన అంటాడు, ఇవన్నీ తెలిసిన మనము ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవ్వడు. ప్రైజ్ ద లార్డ్. మీ బైబిల్ ఉంటే ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. ఇది అనుకున్న రోమీయులకు రాసిన లేఖ పౌలు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 31వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 31. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 31వ వచనం. ఇవన్నీ తెలిసిన మనము ఏమందుము, దేవుడు మన పక్షమున ఉన్నచో మనకు విరోధి ఎవ్వడు. హల్లెలూయా. దేవుడు నీతో ఉన్నాడండి. ఫిలిప్ అన్నారు, ప్రభువా మాకేంటండి, నువ్వు మాతో ఉన్నావు కదా, నువ్వు మాతో ఉన్నావు, మేము ఎందుకు టెన్షన్ పడాలి, మేము ఎందుకు వరి అవ్వాలి ప్రభువా, నువ్వు ఉన్నావు కదా, నీటిని ద్రాక్షరసం చేసావు. ఇందాక నేను చెప్పాను చాలాసార్లు, గుడ్డి వారికి చూపునిచ్చావు, కుంటి వారికి నడకనిచ్చావు, చచ్చిపోయిన వాళ్ళని జీవంతో లేపావు ప్రభువా, నువ్వు ఉండగా మాకేంటయ్యా. యు ఆర్ దేర్ ఫర్ అస్, యు ఆర్ అవర్ సేవియర్, యు ఆర్ అవర్ రిడీమర్, యు ఆర్ అవర్ ప్రొటెక్టర్, యు ఆర్ ఆల్ పవర్ఫుల్ గాడ్, నథింగ్ కెన్ బి డినైడ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. ప్రభువా నువ్వు ఉన్నావు కదా, మాకేంటయ్యా అన్న ధీమా మనం కలిగి ఉండాలి. కానీ ఫిలిప్ ఏమన్నాడు, టెస్ట్లో ఫెయిల్ అయిపోయాడు. ఆ ఫిలిప్ ఎవరో కాదు, నువ్వు నేనే. మనం నిరంతరం తప్పుతూనే ఉంటాం. ప్రభు మనల్ని పరీక్ష చేస్తూ ఉంటాడు,
మన ఈ పరీక్షలో పప్పులో కాలేస్తూనే ఉంటాం, చాలాసార్లు తప్పుతూ ఉంటాం. నాకేంటి తండ్రి, నువ్వు ఉన్నావు కదా, నేను ఐ డోంట్ వరీ, యు ఆర్ దేర్ ఫర్ మీ, ఐ బిలీవ్ ఇన్ యూ, ఐ ట్రస్ట్ ఇన్ యూ. సరే, బిలీవ్ ఇన్ యూ, ట్రస్ట్ ఇన్ యూ అనుకొని నేను నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాం కాదు. మళ్ళీ ఇక్కడ నా కృషి నేను చేస్తా, నాకున్నది నీకు ఇస్తా, 5 రొట్టెలు నీకు ఇస్తా. కానీ నువ్వేం చేస్తావు, ఈ 5 రొట్టెలను ఆశీర్వదించి 5,000 మందికి పెడతావు. అంటే ఫస్ట్ ఐ షుడ్ డూ మై బెస్ట్, నాకున్నది నేను ఇవ్వాలి, నేను చేయగలిగింది నేను చెయ్యాలి. తర్వాత దేవుని సన్నిధిలో చేతిలో ఎత్తి, ప్రభువా నా పరిస్థితి ఇది, నేను ఇంతవరకే చేయగలను, మిగిలినది నీకు సమర్పిస్తున్నాను. డూ యువర్ బెస్ట్, గాడ్ విల్ సీ ద రెస్ట్. పరీక్షలైనా ముందు నువ్వు చదువు, కష్టపడు, శ్రమించు, మిగతా చెడు అలవాట్లను పక్కన పెట్టే. అప్పుడు నువ్వు హాల్ టికెట్ తీసుకెళ్తావా, పెన్ తీసుకెళ్తావా, ప్రార్థన చేయించుకోవటం, అది రెండవది. మరి ఆ ప్రభు మనం కష్టపడే లెక్క అయితే మరి ప్రార్థన ఎందుకని మీరు అనవచ్చు. నేను చెప్పా 2 చేతులని ఉన్నాయి, మనకి ఇవ్వాలి. 5 రొట్టెలు ఇచ్చారు ప్రభు, 5,000 మందికి ఆహారం పెట్టారు. మన శ్రమ ఎప్పుడు ఉంటుందంటే, మనం బాగా కష్టపడ్డా అనుకో, నాకు ఒక గుడ్డు 0 వస్తుంది, ఇంకా కష్టపడితే ఇంకో 2 0 అవుతుంది, ఇంకా కష్టపడితే 3 0 అవుతుంది. 3 0 వచ్చినాయి ఇప్పుడు నాకు. కానీ 3 0లకు ఒక వాల్యూ ఉంటుందా? ఉండదు. కానీ ఈ 3 0లతో పాటు నేను దేవుని కృపను కూడా అర్థిస్తే, దేవుడు ఏం చేస్తాడంటే ఈ 3 0 పక్కన ఒక అంకె వేస్తాడు, 1 వేస్తాడు. అప్పుడు 1000 అవుద్ది. అది ఈ అంకె ఎవరు వేస్తారు? దేవుడు వేస్తాడు. నీ కష్టార్జితం 0తో సమానం. 0 0 0 0. ఈ 2-3 0ల పక్కన దేవుడు ఏం చేస్తాడంటే ఒక అంకె వేస్తాడు ఆయన్ని ప్రార్థించినప్పుడు. కాబట్టి ప్రియులరా, ఈ 5,000 మందికి ఆహారం పెట్టే వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది, దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది, మన సమాధానం ఫిలిప్పులాగా ఉంటుందా, లేకపోతే మన కష్టం మనం చేద్దాం తర్వాత దేవుడికి సమర్పించుకుందాం అని అనుకుంటున్నామా? రెండోది, ఫిలిప్పు గారు మన ఆంధ్రేయలో మనం నేర్చుకోవాలి. కష్టాలు మనల్ని సమీపించినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మన జీవితంలోకి వేరే మార్గం లేదు, ఇక నేను చచ్చిపోవాలి, లేకపోతే నాకు ఈ బాధలు నేను పడలేను అన్న తలంపులు నీ మైండ్లోకి వచ్చినప్పుడు నువ్వు డిఫరెంట్గా ఆలోచించాలి. ఇక్కడ ఆంధ్రే గారు డిఫరెంట్గా ఆలోచించాడు. ఆయన ఒకేసారి 5,000 మంది గురించి ఆలోచించట్లా. అసలు మన దగ్గర ఏముంది, మన టాలెంట్ ఏంటి, మనం ఏది బాగా చేయగలం, మనం ఏ పని చేయగలం. ఆంధ్రే గారు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే డిఫరెంట్గా ఆలోచించుకొని మనకున్నది మనం దేవుడికి సమర్పిద్దామని ఆయన గమనించింది. 5 రొట్టెలు 2 చేపలు, ఎవరో పిల్లోడు ఉంటే ఆ పిల్లోడి దగ్గర తీసుకొచ్చి, ప్రభు ఇదిగోండి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయండి, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో ఆలోచించండి అని ఒక అడుగు ముందుకేసాడు. కన్స్ట్రక్టివ్ థింకింగ్. మనం కూడా మనకున్నది తీసుకురావాలి. అంతేగాని డిస్కరేజ్మెంట్కి లోనయ్యి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, అమ్మో ఇది కష్టం, ఇది నా వల్ల కాదు, మూనుగుతూ గొనుగుతూ ఒక మూల పడుకోవటం కాదు. నువ్వు బయటికి రా, నీకున్నది నువ్వు ఇవ్వు, నువ్వు కృషి చేయి. తర్వాత ప్రియులు మనం నేర్చుకుని కృతజ్ఞతలు చెప్పారు ప్రభు. గొనుగుడు ఆపేసేయండి. గొనుగుడుకు బదులు బిగిన్ టు థ్యాంక్ ద లార్డ్. గొనుగుడు గొనకుండా దేవునికి వందనాలు చెప్పండి. దేవుడు మీకు ఏమేమి ఇచ్చాడో, మీకు ఏ ప్రభు మీకు వరాలు ఇచ్చాడో వాటిని బట్టి దేవునికి వందనాలు చెప్పండి, కానీ గొనుగుడొద్దు. తర్వాత ఫుడ్ను వేస్ట్ చేయొద్దు. డోంట్ వేస్ట్ ఫుడ్. వాళ్ళు మిగిలింది అంత పోగు చేశారు. తర్వాత 12 గంపలు మిగిలినాయి. ఒక్కొక్క అపోస్తలుడికి ఒక గంప వచ్చింది. నువ్వు ఎంత ఇచ్చినా, ఎంత ఉదారంగా ఉన్నా నీ జీవితంలో దేవునికి తిరిగిస్తానే ఉంటాడు. ఇదిగో జోజప్ప, నీకు ఒక గంప ఇస్తున్నా, నువ్వు మంచి చేసావు కదా, ఈ గంపను ఉంచుకో. లేకపోతే పలానా సునీత, పలానా అనిత, పలానా జ్యోతి, లేకపోతే మీ అందరికీ ఒక గంపని ఇచ్చేస్తున్నా, టేక్ ఇట్, ఈ గంప మీదే, ఈ గంప నీకు ఇస్తాను. ఎందుకు? నువ్వు కష్టపడ్డావు కదా, ఈ గంప నువ్వు తీసుకో. దేవుని నువ్వు సూరం అనిపించడు ప్రియులారా. నువ్వు ఎంత శ్రమిస్తావో ఆ శ్రమకు ఫలితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీకు ఒక గంప వస్తుంది, ఉపదేశ మాస్టర్ గారికి ఒక గంప వస్తుంది, విచారణ గురువుకి ఒక గంప వస్తుంది, బిషప్ గారికి ఒక గంప వస్తుంది. ఎవరు సూరం అనే పని లేదు. నువ్వు చేయి, నీ పని నువ్వు చేయి, ఫుడ్ నీకు నష్టపోదు, మల్టిప్లై అవుతూనే ఉంటుంది ప్రియులారా. అది మనం ఈరోజు గమనించుకోవాలి. తర్వాత ప్రజలు ఎలా ఉంటారు చూసారా? ఏదో కొద్ది భోజనం పెట్టారు, ప్రభుని రాజుని చేసేద్దాం అనుకున్నారు. కాదు, సుత్తు మాటలుగా పడిపోవద్దు, లొంగిపోవద్దు. డబ్బా కొట్టే బ్యాచ్ ఉంటుంది, వాళ్ళకు దూరంగా ఉండండి. ప్రభుని ఎప్పుడైతే రాజు చేద్దాం అనుకున్నారో, ప్రభు అక్కడ నుండి ఒంటరిగా పర్వతం ప్రదేశానికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థనలోకి వెళ్ళిపోయాడు. ఆయన
మనం కూడా గమనించుకోవాలి ఏది నిజం ఏది అబద్ధం. ఈ వాక్యాన్ని వింటున్న మీరు మీ జీవితంలో అద్భుతం జరగాలంటే విశ్వాసంగా ఉండండి. ఫిలిప్పులాగా డిస్కరేజ్మెంట్ కాకుండా ఆంద్రేయలాగా ఉన్నది దేవుడికి ఇవ్వండి. మీ కష్టం దేవుడికి ఇవ్వండి. మీ కుటుంబంలో ఉన్నట్టు సమస్యలు దేవునికి సమర్పించండి. ప్రభువు వాటిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. తర్వాత ప్రియులారా, ఒకేసారి అద్భుతాలు చదవు. డూ యువర్ బెస్ట్, గాడ్ విల్ సీ ద రెస్ట్. నువ్వు చేయగలిగింది నువ్వు చేయి, మిగిలిన దేవుని కృపకు వదిలిపెట్టు. దేవుడు మీ అందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.